హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలేగిన ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ సర్వోత్తరానికి వందనాలు స్తోత్రం ప్రభా, నీకు జీవుడా మహిమగల తేజస్సుమయుడ నీకు వందనాలు ప్రభా. నీవే నా ప్రభా ఈ రోజు తన ప్రభా అవునైనా యొక్క ఉదయకాల సమయంలో నా ప్రభు యొక్క పాల్సనికి వచ్చి నిలబడి ఉన్నాం నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడమని మేము కాదునైనా మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమకరం గాక, దేవుని యొక్క నామం మహిమకరం గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన కుమార కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడడానికి నిశ్చయముగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనదో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనదో ఆ ఇన్న వారికి దాన్ని అనుకరించు నడుచుతున్న వారికి యొక్క వాక్యము అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ఏర్పరచుకున్న వారి మీద కుమ్మరించబడ్డప్పుడు వారట ప్రతిఫలము పొందుతారట. వారు ఆయన యొక్క ఆత్మతో చేత నింపబడ్డప్పుడు దేవుడి యొక్క సారంగా వాక్యం సారంగా నడుస్తూ జీవిత కాలమంతయు నడుస్తూ సాగుతున్నాడు. హల్లెలూయా. అదే బైబిల్ గ్రంథంలో మిచ్చిగా అపొస్తలుల కార్యంలో మిచ్చుక పరిశుద్ధాత్మ యొక్క విలువలనే యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుతారు గనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశములలో అంతటయు బూదిగంతుల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన కుమార్తె బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా యెరూషలేము పట్టణంకి కాదు చెప్పుచున్నది, ఈ లోకములో నివసిస్తున్న యొక్క ఇప్పుడు కూడా ఈ పట్టణము కూడా ఉన్న జనము జన సమూహానికి ఈరోజు పరిశుద్ధాత్మ తెలియపడుతుంది. హల్లెలూయా. ప్రియమైన కుమార్తె మేమేంటో తెలుసా, నా శక్తిని నా యొక్క ఆత్మను నొందినవాడు శక్తిమంతుడు అవుతాడు తెలియపడుతున్నా. హల్లెలూయా. ఏదో తెలుసా, ఎంతో మందికి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వరాలు ఇస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ పొందిన వారికి కొన్ని వరాలు ఇస్తూ ఉంటాడు. స్వస్థ వరం కొందరు ఉంటారు, కొందరు వాడబడుతూ ఉంటారు. ప్రవచన వరం కొందరు వాడబడుతూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే తన చూచే క్రియలు తెలియపరచడం కొందరు ఏర్పరచబడి ఉంటారు. కానీ ఆయన నామను స్తుతించి గణపరిచిన వారికి సాధ్యమవుతుంది. హల్లెలూయా. తప్పుడు బోధన నడిపించిన వారికి అయితే సాధ్యమైతే కాదు. అబద్ధము మాట్లాడే వారికి అయితే సాధ్యమైతే కాదు. దేవుణ్ణి దూషించే వారికి అయితే సాధ్యమైతే కాదు. అప్పటి మందము కష్టం వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసే వారికి సాధ్యమైతే కాదు. పరిశుద్ధాత్మ పొందిన వారు శక్తిమంతులు అవుతారని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకముందున్న వారందరికీ ఈ భూమి గంటల అందరికీ నువ్వు సాక్షిగా జీవిస్తావని తెలియపడుతున్నావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఎలా ఉంటుందో తెలుసా, ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం చేత నింపబడ్డవారు అగ్ని చేత మండుతూ ఉంటారు. అపవాది చేత నువ్వు యుద్ధము చేయడానికి కూడా పరిశుద్ధాత్మను సిద్ధం చేస్తారు. ఎందుకు తెలుసా, నీలో అగ్ని మంటలు రేపుతూ ఉన్నాయి. నీ యొక్క హృదయంలో అగ్ని మండుతూ ఉంది. నీ యొక్క ఆత్మ ఆయన స్తుతిస్తుంది. నువ్వు ఆత్మ చేత పొంది ఉన్నావు కనుక నీ ఎదుట ఎంత అపవాది సాతాను యొక్క శక్తిమంతుడైన నిలబడినను, గొలియాతు అంతటి వాడు నిలబడను, దావీదు గొలియాతును ఓడించినట్టుగా నీ పట్ల పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆత్మను కుమరించి శక్తిమంతుడు అయినప్పుడు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆ అపవాది సాతాను యుద్ధం చేయడానికి నిన్ను వాడుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ నిలబడతారు. ఈ భాషికందలరమ ప్రియమైన కుమార్తె నీ యొక్క జీవితం ఎలా ఉంది? నీ యొక్క సాక్షి జీవితం ఎలా ఉంది? దేవుడి కోసం వాడబడుతున్నావా? ఈ లోకానుసారం యొక్క జీవితం కోసం వాడబడుతున్నావా? లోకానుసారంగా జీవిస్తున్న జీవితం కోసం నువ్వు వాడబడుతున్న ప్రేమ కుమార్తె ఇప్పుడు పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. ఏం విషయం తెలుసా?
ఏమి విషయం తెలుసా? నాయందు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉన్నందున వాడు శక్తిమంతులు అవుతుంది అంటున్నాడు. అయితే బూది గంతుల వరకు నువ్వు సాక్షిగా నిలబడతావు అని తెలియపరుస్తున్నాడు. పరలోక రాజ్యానికి వారసత్వం కావాలంటే నువ్వు ఆత్మచేత నింపబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని నువ్వు పరిశుద్ధాత్మ యొక్క విత్తనముగా ఈ యొక్క ప్రపంచం అనేది ఎదగలిగినప్పుడు ఆ విత్తనం ఫలించి అభివృద్ధిపరిచినప్పుడు నీవు అక్కడ తీర్పు తినడానికి సిద్ధంగా ఉంటావు. హల్లెలూయా. ఈ లోకానుసారమైన జీవితంలో నీవు ఉన్నప్పుడు ఆ తీర్పులోనికి లేవు, పరిశుద్ధాత్మ చేత అభిషేకము పొందుకోలేవు. యొక్క శక్తితో నువ్వు శక్తివంతుని కావాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే కృప పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు కనుక ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అదే చేయాలి. దేవుడు ఎటు వెళ్ళమంటున్నాడు అటే వెళ్ళాలి. దేవుడు ఏమంటున్నాడు అదే చేయాలి. దేవుడు ఈరోజు ఏం చేయమన్నాడు అదే చేయాలి. దేవుడు ఈ క్షణం ఏం చేయాలంటున్నాడు అదే చేయాలి. కానీ నీవు దేవుడు చెప్పినట్టు వినకుండా నీవు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావు చూసినావా, అది పాపానికి మార్గముగా నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రేమ కుమారుకు మడితే ఈ యొక్క పరలోకము నరకము ఎంత దూరము లేవు, నీకు దగ్గరలో ఉన్నాయి. నీవు దగ్గరలో ఉన్నాయి. నువ్వు నరకానికి నువ్వు వెళుతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ అర్థం ఏంటో తెలుసా? నీవు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పిన పనిని నువ్వు చేయకుండా లోకానుసారమైన జీవితము గడుపుతున్నావు. దేవుడు ఏ పని అయితే నీకు ఇచ్చావో ఆ పని నీవు వాక్యానుసారంగా నువ్వు నడుపుతావు. ఎందుకు తెలుసా? నీ వాక్యమే నీ యొక్క హృదయంలో నాటబడి లేదు కనుక దేవుడిని భయభక్తులు లేదు. దేవుడి యొక్క వాక్యం యొక్క హృదయంలో నాటబడి లేదు కనుక లోకానుసారమైన జీవిస్తున్నావు. అపవాదన సాతాను కళ్ళు జరుగుతున్నా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంతో నింపబడ్డప్పుడు, దేవుని యొక్క వాక్యం చేత నీ హృదయంలో నాటబడ్డప్పుడు పరిశుద్ధాత్మ నీ పైన కుమరించబడుతుంది. నువ్వు శక్తివంతుడు అవుతావు. భూతి గంతుల వరకు నువ్వు సాక్షిగా నిలబడతావు. హల్లెలూయా. తరతరాలుగా నీ పేరు నిలబడుతుంది. ఎక్కడ తెలుసా? పరలోక రాజ్యం. విభాషి కందలారమ్మ. దేవుడి ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. కానీ లోకంలో నువ్వు ఉన్నావు బిడ్డ, లోకంలో నువ్వు నడుస్తున్నావు బిడ్డ, లోకానుసారంగా నడుస్తున్నావు బిడ్డ, కానీ లోకాన్ని ప్రేమిస్తున్నావు. ఈ కందాల రమాష. అందుకే తెలుసా? దేవుని చేత నువ్వు నింపబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యం చేత నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. అప్పుడు నువ్వు శక్తి నొందుతుంటావు. భూతి గంటల వరకు నువ్వు సాక్ష్యం జీవిస్తుంటావు. పరలోక రాజ్యంలో సాక్ష్యం ఉంటావు. ఆ తీర్పులో నువ్వు వెళ్తావు. లేకుంటే నీవు ఆ తీర్పులో నెగలకపోతే దేవుడు ఆజ్ఞాపిస్తుంటాడు. ఆ దూత వెళుతుంటుంది. ఆ దూత వెళ్ళి నిన్ను గుంజుకపోయి నరకంలో కాలబెడుతుంది. జాగ్రత్త. కాపాడేవాడే నిన్ను కాలబెడితే నీ పరిస్థితి. అందుకంటే ప్రేమ నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో, నీ మనసుత్వాన్ని మార్చుకో. దేవుడు నీ కొరకే కల్వరిలో రక్తం చిందించాడు. ఆ రక్తమే నీ పాపాలు కలగబడుతున్నాయి. ప్రేమ కుమార్తె, నీ జీవితం ఇలా ఉందో ప్రేమ మార్చుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 22:27 వచనము. బూదిగంధముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదరు. నమస్కారం చేస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత పొంది ఉంటావో, ఆత్మచేత నువ్వు పొంది నీవు ఆత్మ కుమరించబడినప్పుడు నీ శక్తిమంతుడు అవుతూ ఉంటావో, భూతిగంతుడు సాక్షిగా నిలబడతావో, నీ సాక్ష్యమే ఆ భూతిగంతులో ఉన్న ప్రతి ఒక్క మనుషులందరికీ, లోకానుసారం జీవిస్తున్న ప్రతి ఒక్క మనుషులందరికీ నువ్వు సాక్షిగా మార్గం ఉంటావు. వారందరూ మార్మర్చి పొందుతుంటారు. వారు ఆయనను ఆయనగా యెహోవా దేవుని సాగిలపై నమస్కారం చేస్తుంటారు. అప్పుడు నువ్వు తీర్పుని దిగుతావు బిడ్డ. హల్లెలూయా. నీ ద్వారా కార్యము పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆత్మ పొందినప్పుడు నువ్వు శక్తిమంతుడు అవుతావు కనుక నీవు సాక్ష్య జీవితంలో ఉంటావు కనుక నీ యొక్క సాక్ష్యము భూదిగంతుల వారందరూ
లోకాన్ని వస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సాక్ష్యం బట్టి వారు మారు మనసు పొందుతారు కనుక దేవునికి సాగరపడి నమస్కారం చేసిన కనుక అప్పుడు నువ్వు తీర్పులో దిగడానికి అవకాశం ఉంది. ప్రేమ కుమార్తె, ఈ లోకానుసారంగా జీవిస్తున్నాను, ఈ లోకానుసారం యొక్క నడుస్తున్నాను, నేను ఈ యొక్క భూమి మీద ఉన్నాను, ఈ లోకంలో నడుస్తున్నాను కదా, నన్ను ఎవరు చూస్తున్నారు ఏంటి అనుకుంటున్నా కావచ్చు. కానీ ప్రేమ కుమార్, నిన్ను సృజించిన సృష్టికర్త అయిన నా యెహోవా దేవుడే కనిపెట్టి చూస్తున్నాడు. హల్లెలూయా. కనిపెట్టి చూస్తున్నాడు. దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు. ప్రేమ కుమార్తె, నిన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు తెలుసా, నువ్వు కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసి నీకు వచ్చిన ఆశీర్వాదములు కనిపెట్టు అంటున్నాడు. అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు కదా మోకరించి ప్రార్థన చేస్తున్నాను. అయ్యో నేను దేవుని నమ్ముకున్నానే, ప్రార్థన చేస్తున్నాను, నేను అడిగిన దేవుడు నాకు ప్రతిఫలము అందుతలేదే అని నీ యొక్క హృదయంలో అనుకుంటుంది కావచ్చు. కానీ అది అపవాదన సాతాన్ని నీకు ఆలోచన వస్తుంది. అక్కడ ఏమని తెలుసా, కనిపెట్టు ప్రార్థన చేయాలి. అక్కడ ప్రార్థన చేసి కనిపెట్టాలి. ఫస్ట్ దేవునికి ఏమైనా దర్శనం ఇస్తున్నాడో దాన్ని కనిపెట్టి ముందుకు అడుగులు వేస్తూ నడుస్తూ ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడా, నా కుమార్తె అనే ఆయన నేను దగ్గర తీసుకుంటాడు. పరలోక రాజ్యాల వారసత్వం. హల్లెలూయా, హల్లెలూయా. అదే కీర్తన 2:8. నన్ను అడుగుము జనములకు నీకు స్వాసత్యముగాను నీకు స్వాసత్యముగాను భూమిని దిగంతముల వరకును సొత్తుగా ఇచ్చెదను. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, మోకరించి ఆయనకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, ఏమడుగుతున్నావు? ఎప్పుడు కూడా ఏమడుగుతున్నా? ఎప్పుడు లోకానుసారమైన యొక్క జీవితమే కావాలంటున్నా, సుఖభోగాలు అన్ని ఆనందించడానికే నువ్వు అడుగుతున్నావు. అయ్యా ఈ రోజు తింటున్నానయ్యా, ఈ రోజు నేను మంచిగా ఆహారం తింటున్నా, శరీరకు సంబంధించిన ఆహారం తింటున్నానయ్యా, మరి రేపేపి ఏం పెడతావయ్యా? గవ్వే మనకు కావాల్సింది. ఈరోజు ఆనందంగా ఉన్నాను, ఈరోజు లోకానుసారమైన జీవితంలో నేను గడుపుతూ ఉన్నాను, మరి రేపటి రోజయ్యా అవే అడిగేటి. ఏం అడుగుమంటున్నాడు తెలుసా? నిత్య జీవము నిలిచి యొక్క దాని కొరకే వాడు అడుగుమంటున్నాడు. మళ్ళీ నన్ను అడుగుము జలములలో నీకు స్వాసత్యముగాను నన్ను అడుగుము జలములో నీకు స్వాసత్యముగాను భూమి దిగంతముల వరకును నీకు సొత్తుగాని. హల్లెలూయా. నన్ను అడుగుము, ఏది అడిగిన దానికి రెండంతలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ శరీర సంబంధం అడగద్దు బిడ్డ. పరలోక రాజ్యానికి వారసత్వం ఉండడానికి ఎలా దారి దొరకాలో దానికోసం అడగాలి. ఇంకో తెలుసా నశించిపోచిన ఆత్మలను ఆయన చేత సృజించబడ్డ ప్రతి ఒక్క మానవుడు పాపంలో పడిపోతున్నాడు. ఆ పాపం నుంచి విముక్తి పొందాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి, ఆ విముక్తి పొందుతుంది. ప్రేమ కుమార్తె, నీ ముందు ఎంతో మంది ప్రార్థన మారేసి లోకానుసారం జీవితానికి పోతా ఉంటే వారి కొరకు ప్రార్థన చేసిన జీవితం ఉందా? వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే వారిని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కీర్తన మరోసారి గుర్తించుకుందాము. 22:27లో భూదిగంతుల నివాసులందరూ నీ యొక్క సాక్ష్యము చెప్పుకొని ఏమవుతారో తెలుసా? వారందరూ లోకాల యొక్క సారగా జీవిస్తున్న వారందరట నీ సాక్ష్యాన్ని ఉదాహరణగా తీసుకొని మారుమనసు పొంది సాగిలపై నమస్కారం చేస్తాడ. అలాంటి కృప నీతో దేవుడు చేస్తున్నాడు.
నువ్వు కాదు చేసేవాడు, నేను కాదు చేసేవాడు. దేవుడే మన పట్ల కార్యం చేస్తూ ఉన్నాడు. ఆ కార్యమును నెరవేర్చాలంటే వాక్యం మన హృదయంలో నాడబడాలి. ఫస్ట్ వాక్యం మన హృదయంలో నాడబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని, పరిశుద్ధాత్మ మన పైన కుమ్మరించినప్పుడు శక్తిని నొందుతుంటాము. అప్పుడు ఎలాంటి యొక్క అపవాదన సాతానుడు వచ్చిన దాంతో యుద్ధం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అపోస్తలుల కార్యము 26:18 వచ్చి చదువుకుందాం. అపోస్తలులు 26:18. నన్ను చూచి ఉన్న 26:18. నన్ను చూచి ఉన్న సంతతి గూర్చియు నేను నీకు కాబోవు సంతతి గూర్చియు నిన్ను పరిచయకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తుంటావో, వాక్యం యొక్క హృదయంలో నాటబడుతుంటుందో, అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడి ఉన్నావో, నీవు శక్తి పడి ఉన్నావో, నిన్ను పరిచర్యకునిగా, నిన్ను దాసునిగా, నిన్ను సేవకునిగా, నిన్ను ఆయన యొక్క కుమారునిగా పిలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పిలుపు లేనిది ఈ లోకానుసారం ఎట్టుంది తెలుసా? ఆయన పిలుపు అయితే ఉండదు, కానీ తన దాసుడిగా ఏర్పరచిన లోకముకు మాత్రమే ఉంటాడు. హల్లెలూయా. దేవుని పిలుపు చేత పిలువబడి సేవ చేస్తున్న యొక్క ప్రతి ఒక్క బోధకుడైనా ఏమైనా తెలుసా? దేవునికి ఆనుకోబడి ఉంటాడు. లోకానుసారంగా జీవితం నడుస్తుంది తెలుసా? పిలుపు లేదు, కానీ ఆయన ప్రేమను చాటున్న ఆసక్తి ఉంటుంది. కానీ ఆయన ప్రేమను చాటున్న ఆసక్తి ఉంటుంది, ప్రేమను చాటు ఓకే, కానీ లోకానుసారమైన జీవితాన్ని మర్చిపోవాలంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే అధ్యాయంలో 28వ వచనంలో రాయబడింది ఒక మాట. 26-28. అందుకు అగ్నిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చూచుచున్నావే. నన్ను అంత సులభముగా నన్ను క్రైస్తవుగా చూస్తున్నావే అని పౌలుతో చెప్పాను. చెప్పాడట? పౌలుతో చెప్పాను. ప్రేమ కుమారుడు నీ యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఎవరైతే అదుస్తూ ఉంటావో, ఆ వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడాలి. ఫస్ట్ దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినట్లయితే విన్న వారి యొక్క హృదయంలో నాటబడుతుంది, అది ఫలించి అభివృద్ధి పరచబడుతుంది. నువ్వు వేసిన విత్తనము అది ఫలించి ఇతరులకు పండ్లను వీయడానికి సిద్ధమవుతుంది. ఆ పండ్లో ఇతరులకు కూడా సహాయం చేయబడుతుంది. అదే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి. దేవుని యొక్క వాక్యం చేత నింపబడుతున్న ప్రతి ఒక్క కుమార్తె నీవు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నువ్వు పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు నీ యొక్క శక్తి కుమరించినప్పుడు నీకు పరలోక రాజ్యంలో వారసత్వం ఉంటుంది అని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క జీవితం ఎలా ఉంది బిడ్డ? ఇప్పుడే తీర్మానం చేసుకో. ఈ యొక్క జీవితం ఎలా ఉంది? నువ్వు ఆత్మ చేత నింపబడినావా? లోకానుసారం యొక్క జీవితం చేత మునిగి ఉన్నావా? ఇప్పుడే తీర్మానం చేసుకొని ఇప్పుడే ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నేను ముట్టబోతున్నాడు, స్పష్టపరచబోతుంది. ఎందుకంటే సార్ కలువకిలో రక్తం చిందించాడు, ఆ రక్తమే ప్రతి ఒక్క పాపములకు న్యాయం అవుతుంది. కనుక ఇప్పుడే తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు సర్వోన్నతుని పొందున్నాను ప్రభువా, శక్తి మంతుడా నీకు స్తోత్రాలయ్యా. నీవే గొప్ప దేవుడు కనుక ప్రభువా, నీవే శక్తి మంతుడు కనుక ఇంతవరకు నా ప్రభువా మీరు మాతో మాట్లాడారయ్యా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందిన వారు శక్తి మంతులు అవుతున్నారు అని తెలియపరిచారు. అవును, భూమికంతుల వరకు సాక్షులుగా ఉంటారని తెలియపరిచారు. అవునా ప్రభు, అలాంటి కృప అవునతనైనా నా ప్రభు
వాక్ని వింటున్నా, యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమనుచున్నా. నీ యొక్క శక్తిని, నీ యొక్క ఆత్మను కుమరించి సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకనామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.